ప్రజలు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 10 మంది, నేరుగా మరో 28 మంది వచ్చిన వినతులను అందించారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్లను వారికి ఇప్పించాలని మాజీ ఎంపీ చింతామోహన్ కోరారు. గొల్లవానిగుంటలో ఇంటింటి చెత్త సేకరణ చేయించాలని, సుందరయ్య నగర్లో రోడ్లు గుంతలు పూడ్చాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇళ్ల కోసం డబ్బులు కట్టామని తిరిగి ఇప్పించాలని, ఎస్వీ పూర్వహోం వద్ద మురుగునీరు ఇళ్లపైకి వస్తోంది అరికట్టాలని, తిలక్ రోడ్డులో యూడీఎస్ కాలువలో చెత్త పేరుకుపోయింది తొలగించాలని, సుభాష్ నగర్లో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని, కోటకొమ్మల వీధిలో ఏర్పాటు చేసుకున్న మెస్కో ట్రేడ్ లైసెన్స్ ఇప్పించాలని, ఎమ్మార్పల్లి ఉల్లిపట్టెడ వద్ద 50 సంవత్సరాల క్రితం నిర్మించిన కాలువ శిథిలావస్థకు చేరుకుందని మరమ్మతులు చేయాలని కోరారని తెలిపారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ మహాపాత్ర, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు.